యోగాలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్ బహుకరించారు. గూడూరులోని డిఆర్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాతగా శ్రీలక్ష్మి పిఎం రావు వ్యవహరించారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో యోగాలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ద్వారకేష్ అనే విద్యార్థికి 50,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ను శ్రీలక్ష్మి పిఎం రావు అందజేశారు. సన్మానాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ద్వారకేష్ యోగాలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం వారి తల్లిదండ్రులకే కాకుండా గూడూరు పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారని తెలిపారు. రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా సన్మానించుకోవడం సంతోషంగా ఉందని వారు వివరించారు. శ్రీలక్ష్మి పిఎం రావు గారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు యోగా సాధించిన ఒక అబ్బాయికి, ఆ అబ్బాయి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి జీన్స్ లోనే ఉంది వాళ్ళు యోగా. ఎవరికి యోగా తెలియనప్పుడే మురళి గారు గూడూరులో యోగా చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జిమ్ పెట్టుకుని రాజా యోగా చేస్తున్నాడు. ఆ తర్వాత మనవడికి కూడా వచ్చేసింది. అట్లా చూడు, మామూలుగా అన్ని తరాలు రావు, 1-2 ఆగిపోద్ది. ఇలాంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇతనం ఎప్పుడు వేస్తే చెట్టు ఒకటి మొలదు. ఆ టైప్ లో అబ్బాయి గిన్నిస్ బుక్, వీళ్ళు రాజా సాధించలేదేమో, ఆ అబ్బాయి సాధించేశాడు గిన్నిస్ బుక్ లో మాత్రం. ఒక కరతాళ ధ్వనులు ఆ అబ్బాయి గిన్నిస్ బుక్. పిఎం రావు గారు, శ్రీలక్ష్మి గారు, పిఎం రావు గారు ల్యాప్టాప్ బహుకరిస్తున్నారు. ఈరోజు వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఈ విధంగా ఎంకరేజ్ చేసే విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసే విషయంలో మాకు ఒక అసెట్ పిఎం రావు గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, రామ్మోహన్ రావు సార్ కానీ, వీళ్ళంతా మాకు ఒక అసెట్. మరెన్నో ప్రోగ్రాంలు వాళ్ళు ఇవ్వాలని ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యోగా మాస్టర్ వాళ్ళ అబ్బాయి ద్వారకేష్, ఈ అబ్బాయి గిన్నిస్ బుక్లో అవార్డు తీసుకున్నారు యోగాలో. చిన్ స్టాండ్ 3 minutes. దానివల్ల గిన్నిస్ బుక్లో అబ్బాయి అవార్డు తీసుకున్నాడు. ఇది గిన్నిస్ బుక్లో ఎక్కటువంటి మాటలు కాదు. ఇది మన ఆంధ్రాలోని మన గూడూరుకి చాలా గొప్ప పేరు వచ్చింది. మేమందరం కూడా గర్విస్తున్నాము. ఇలాంటి అవార్డు గూడూరుకి గిన్నిస్ బుక్లో అవార్డు ఇచ్చే అబ్బాయి దొరికినందుకు దీని తరఫున ఈ అబ్బాయిని అందరం కలుసుకుని రోటరీ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారి వ్యక్తిలో అందరం కలుసుకుని ఈ అబ్బాయిని షాల్వాతో ఒక సన్మానం చేస్తూ తనకి ఇష్టమైన ల్యాప్టాప్ కొనుక్కోమని గిఫ్ట్ ఇస్తున్నాము. దాని ద్వారా ఇంకా భవిష్యత్తులో నీకు వచ్చిన యోగా. మాకు లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా జరిగినప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది ఒక గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రామింగ్. అది ఒకే ఆసనాన్ని 3 నిమిషాల 45 సెకండ్ల పాటు ఉండాలి. దాన్ని ఎవరు కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. దాంట్లో పార్టిసిపేషన్ చేసి దాన్ని విన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా మనకు పిఎం రావు గారు ఆయనకి బహుమతి ప్రదానం చేయాలని, ఆయన ఉత్సాహపరచాలని, ఇంకా దీంట్లో డెవలప్ చేయాలని. గూడూరులో మాకు మొదటి నుంచి ప్రతిదానికి సహకరిస్తున్నారు. ఇస్కాన్కి సహకరిస్తున్నారు, చాలా వాటికి సహకరిస్తున్నారు. చాలామంది చదువులకి వీటిలన్నింటికి వీళ్ళు మొదటి నుంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా ఉత్సాహపరిచి ఇంకా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ ఆహ్వానాన్ని మాకు అందజేశారు. వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. ఇటువంటి ఎన్నో పథకాలు సాధించిన తర్వాత ఎంతో కష్టతరమైనటువంటి యోగాలో 3 నిమిషముల పాటు ఒక ఆసనం వేసి దానిని గిన్నిస్ బుక్ రికార్డులో సాధించడం చాలా సంతోషించే విషయం. అటువంటి వారిని ప్రోత్సహించడంలో మన రోటరీ క్లబ్ గౌరవనీయులు పెద్దలు శ్రీలక్ష్మి గారు మరియు మేడం వారి యొక్క అత్తగారైనటువంటి పిఎం రావు గారు ఇద్దరు ఎంతో సహాయ సహకారం అందించాలన్న సౌజన్యంతో సారు ఇదివరకు కూడా పిల్లలకి పౌష్టికాహారం కింద ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక బాబుకి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మరియు ఈ బాబుకి కూడా. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, తాళ్ళూరు శ్రీనివాసులు, సన్నత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, గిరిబాబు, డివి సుబ్రహ్మణ్యం, రామ్మోహన్, హరినాథ్ రెడ్డి, కోటా కృష్ణ, కోదండ రామయ్య, శ్రీనివాసరావు, కట్టా మురళీకృష్ణ, కట్టా రాజా తదితరులు పాల్గొన్నారు.